హాయ్, దిస్ ఇస్ నవీన్ బన్నీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మండే కాబట్టి మనం జర పొద్దున్నే లేచినాం. టైం అయితే 5:08 అవుతుంది. సో ఈ టైం ఏంటంటే పొద్దున్నే 4 o'clockకి లేచి కుక్ చేసుకొని జిమ్కి రావాలి. ఇంకెవరు రాలేదు. ఈరోజు నుంచి మనమే ఫస్ట్ ఇట్లా డైలీ ఒక వ్లాగ్ చేసుకుంటూ పెడదాం. ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది. ఇది పరిస్థితి. జిమ్ అయితే సాటర్డే రోజు క్లీన్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇంకొకరు రాలే కాబట్టి నాప్కిన్స్ అని వెతుకుండే మంచిగా క్లీన్ చేసి ఉండే అన్నట్టు. సో మనం ఇప్పుడు నాప్కిన్స్ అన్ని డిస్పోజ్ చేసి ఇక్కడ ఒక్కొక్క ఎక్విప్మెంట్ పైన ఒక్కొక్క నాప్కిన్ ఉంటుంది ఈ జిమ్లో. 1 minute ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ పైన ఇట్లా నాప్కిన్స్ అయితే వేసి ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే స్వెట్ వస్తే క్లీన్ చేయడానికి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ పెడతాం అన్నట్టు. ఎందుకంటే వేరే జిమ్స్లో ఇట్లా ఎక్విప్మెంట్ పైన నాప్కిన్స్ అయితే వేసి ఉండవు, కానీ ఈ జిమ్లో 100% ఎక్విప్మెంట్ పైన నాప్కిన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు తెచ్చుకున్న నాప్కిన్స్ కూడా క్లీన్ చేయడానికి. ఈరోజైతే మన అవుట్ఫిట్ ఇది టైట్ టీషర్ట్ వేసుకుంటే కొంచెం అంత సఫికేషన్గా అనిపిస్తుంది. సో ఇట్లా ఓవర్ సైజ్లో అయితే చేంజ్ చేసి ఉండే. ఇది మన అవుట్ఫిట్ ఈరోజు. ఇంకా జిమ్కి నేను రానప్పుడేమో కాల్స్ వస్తుంటాయి, అన్న 5 o'clockకి వచ్చినాం, జిమ్ ఓపెన్ చేయాలి అది ఇది అని. ఈరోజు నేను కావాలని టైంకి వచ్చిన, కానీ ఈరోజు ఎవ్వరు రాలేదు. ఎందుకంటే జిమ్ ఓనర్లని ఇట్లా అప్పుడప్పుడు దమ్ చేస్తుంటారేమో నాకు తెలిసి, అరే జిమ్ ఓపెన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడన్నా తొందర వస్తేనేమో ఎవరు రారు. ఏంది పరిస్థితి అంటే నేను పొద్దున్నే లేవాలి, 4 o'clockకి లేస్తేనే నేను జిమ్కి రాగలుగుతా టైంకి. అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే అంత పొద్దున లేవలేను. కానీ కాకపోతే ఏంటంటే లేవాలి, తప్పదు. సో పొద్దున్నే లేచి కుకింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జిమ్కి రావాలంటే 5 అవుతుంది. అట్లీస్ట్ 1 hour నాకు అంటే కుకింగ్ టైం అదంతా టైంకి వస్తేనే టైంకి వర్కౌట్ చెప్పగలుగుతా. సో ఈరోజు నుంచి ప్రతి డే 5 o'clock వద్దాం, జిమ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి పొద్దున్నే. యూఎస్ వాళ్ళకి పొద్దున ట్రైనింగ్ ఇస్తేనే నేను లేస్తేనే వాళ్ళకి ట్రైనింగ్ చేయగలుగుతా. ఈరోజు నుంచి మనం మండే ఫ్రెష్ డే కాబట్టి స్టార్ట్ అయితే చేద్దాం. చూద్దాం. ఎవరో మొత్తానికైతే ఒకడైతే వస్తున్నాడు. హాయ్ రా అమ్మా. అరే కాదురా, మరి షూ ఎట్లా వేసుకొస్తావురా నువ్వు? బయట షూస్ అలవలేదని నీకు తెలియదా? మరి ఇప్పేసి ఎందుకు అట్లా రోజు వేసుకొస్తున్నావు అట్లానే? మరి అట్లా వేసుకొచ్చినావు అనుకో చంపేస్తాను నేను. యాక్చువల్లీ బయట షూస్ అలా లేవు జిమ్కి. ఏంటంటే ఇంట్లో నుంచి చేసుకొచ్చినామంటే డస్ట్ వస్తాయి కదా, సో ఇదంతా డస్ట్ అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పి లోపల షూస్ వేసుకోవాలని చెప్పేసి అలా చేస్తాం. ఇది కథ. ప్రజలందరికీ నమస్తే. అలవాటు అయిపోయింది అన్న నీకు? ఎవరైనా చూడొచ్చు అన్న, కానీ తెలుగు వాళ్ళకి ఎక్కువ అంటే ఏమంటారన్నా ఫస్ట్ ప్రయారిటీ అట్లా. ఏం వర్కౌట్ చేస్తావురా? ఇలా మీ ట్రైనర్ రాలే? చలో సిద్ధరానా, చలో చెస్ట్ చేద్దాం. చలో బ్రో హాయ్. ఇట్లుపాకు అదే అట్లా ఉప్పాలి కిందికి. అయిపోయింది బ్రో, అయిపోయిందా మీది? రైట్. చలో నెక్స్ట్ వర్కౌట్ షోల్డర్ అయిపోయింది. లాటరల్ రేస్, ప్లేట్తో ఫ్రంట్ రేస్. చెప్పన్నా అంతే. కిందికి శివనా ఏం సార్ బాడీ పెంచుతున్నావులే, తీయాలి. అంత సిగ్గు పడతావేందన్నా, నాకు అర్థం కాదు. చలో సుధీరన్న, చలో 20 వేస్తావా? ఫస్ట్ 25 వస్తుంది, చేద్దాం. చలో తీసుకో. నేను ఏమనుకుంటున్నా అంటే 30తోనే 3 సెట్లు కొడతావా?
25 కొడితే బాగుంటుంది. 30 కొడదాం. చలో బేసిక్ సెట్ గీసిక్ సెట్ ఏందన్నా డైరెక్ట్ సంపుడే. వామప్ సెట్ అంటున్నావా? అట్లాంటివి ఏం లేవు. మరో బిల్డర్ రూమ్లో ఏం చేస్తున్నావు? క్రియేటిన్ తీసుకుంటున్నావా, సిట్రజిన్ తీసుకుంటున్నావా, ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నావా, ఏం తీసుకుంటున్నావా? చెప్పు, ఏం తీసుకుంటావు బావా? న్యాచురల్. చలానా ఇలా పట్టుకో వీడియోది. చలో సెట్ ఏజ్ డజంట్ మ్యాటర్. ఎంత గట్టే చలో రైట్. చలో ఇదే ఫస్ట్ సెట్ 30 1 అలానే పాస్ చేయాలి. 2 3 వేసినాం, సెల్ఫ్ వేసినాం. 4 5 కమాన్ 6 కమాన్ 7 కమాన్ 8 కమాన్ 9 కమాన్ 10 లాస్ట్ 2 11 1 more enough. చూస్తాం జీవనం ఎప్పుడు లెక్క 20 దాకా వచ్చిందిరా గాయస్. ఇట్లుంటుంది వర్కౌట్. చెస్ట్ డే ఈరోజు. చెస్ట్ డే కాదు, పుష్ డే. ఏమంటావు సుధీర్? పుష్ డే. బల్కింగ్ పీరియడ్లో ఉన్న మిత్ర. బల్కింగ్ 60 to 70 kgs. ఎన్ని రోజులకు వచ్చినావు జిమ్కి అది చెప్పు ఫస్ట్. ఎన్ని రోజుల తర్వాత వచ్చినావు జిమ్కి అది చెప్పు. చలో సుధీరనా చలో. అరే దా ఇయరా లిఫ్ట్ ఇస్తుందా 30. చలో చలో చలో. సెకండ్ సెట్ కూడా 30తోనే, థర్డ్ సెట్ కూడా 30తోనే. ఏమంటావు? కాన్స్టెంట్ వెయిట్, కాన్స్టెంట్ రెప్స్. చలో లేవట్. ఒక నిమిషం ఏమన్నా సిగ్గు పడుతున్నాను. వై సిగ్గింగ్? కాలు రీలు చూసినా మొత్తం. ఎందుకన్నా వస్తావు జిమ్కి? ఏడిపోతున్నావు? ఏం ప్రాబ్లమ్స్ అన్న? ఫైల్స్ అయినాయా లేకపోతే ఇంకేమైనా? పబ్లో లేట్ అవుతుంది రోజు. పైసలు గట్టిగా సంపాదిస్తున్నావు. అవి సంపాదిస్తున్నా, అవి మీకు ఇద్దామని సంపాదిస్తున్నా. బిర్యానీ ఏమైంది అన్న? తినిపిస్తా. అరే బిర్యానీకి వచ్చిందే గగ్గు పట్టి మీద గడ్డను చూస్తేనే తెలుస్తుంది ఆయన పబ్బులో గబ్బు అవుతాను. నువ్వేంద్రా జిమ్కి వస్తావు? ఏమరా జిమ్కి వస్తావు? పరిచయం చేయాలి. గ్రేట్ వన్. ట్రెడిషన్ ని అట్లే ఫాలో కావడం కష్టం ఈ టైంలో. ఏమని ట్యాగ్ చేయాలి? వ్యూలు రాకపోయినా ఏం కాదు, కానీ దేవన్న మాత్రం ఉండాలి. అరే కానీరా, ఏమైందిరా మీరు ముచ్చట? ఏం చేస్తుర్రా మీరు వర్కౌట్? చెస్ట్ ప్రెస్సా? ఎట్లా చెస్ట్ ప్రెస్? లైక్ దిసా? చెప్పుర్రా. వీడియో కనిపిస్తలేదు కానీ సెకండ్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ ప్రెస్ మిషన్. చలో చలో. ఎన్ని వచ్చినాయి? ఈజీ. పుష్, లాస్ట్ పుష్. మరి 80 kgs చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. లేపు లేపు. ఎన్ని వచ్చినాయి? 7. లాస్ట్ 5. 5 కమాన్. Variation is cable crossover. కామన్ అన్న. ఈయన 90 days కాదు 120 days అయినా బక్క ఆడట్లేదు. చూడాలి ఏంది కథ అనేది. చలో బెట్ నువ్వు గెలిచేటట్టున్నావు, నేను ఓడిపోయేటట్టున్నా. ఫాస్ట్, ఈజీ ఈజీ. లాస్ట్ 5. ఏంది లాస్ట్ 5 అంటే ఏడైతుంది?
పెంచినావా? ఏడ పెంచితే ఏడవుతుంది. చలో నెక్స్ట్ నేను చేస్తున్నా, వీడియో తీస్తున్నాడు. చేయరా వీడియోది కొంచెం. ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఇవాళ సాయంత్రం మార్నింగ్. అదే అన్న వీడియో రికార్డ్ అన్న వీడియో రికార్డ్ అవుతుంది. ఇష్టం. సాయంత్రం జిమ్ పూర్తి చేసుకుని అయితే మంచిగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఏంటంటే పొద్దున బ్లాగ్ అయితే వేసి ఉండే, కానీ సాయంత్రం జిమ్ బ్లాగ్ అయితే తీయలేకపోయినా. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, subscribe my channel. Bye.